వచ్చింది ఎవరైనా మహారాజా వాడేమి చేసా వీడేమి చేసా పని పెట్టు నువ్వేం చేస్తా ఉంటావు ఇంతసేపు వ్యాపారం చేస్తాను ఎట్లా అని చెప్పేసి నష్టమైపోయామని చెప్పేసి ఇంటికి బయలుదేరాను. ఇంటికి వచ్చేసాను పల్లవాళ్ళంతా అరే సైవన్నా సైవన్నా ఎరగే వ్యాపారం నష్టమైపోయింది నువ్వు లెంగిడి పెట్టండి అని చెప్పి లెంగిడి సరే ఈ కొలవాళ్ళంతా లెంగిడి పెట్టండి అని చెప్పి అరే దుకాణం పెట్టాలంటే లెక్క కావద్దు. ఇప్పుడు రాజ్యం ఉంది ఏముంది మందేముంది మంచి పిల్లల పార్టీ అంతా ఆడో రాజకీయంలో యాడు ఆసంలో ఈ సైడ్ వాళ్ళకి లెక్కంతా వాళ్ళైపోయాం మన దగ్గర ఉందియా. సరే లెంగిలి పెట్టాను అని చెప్పి ఏ వ్యాపారం పెట్టాలని చెప్పేసి శ్రీరాపారం పెట్టి ఎప్పుడు శ్రీరాపారం పెట్టినా దీంట్లో బాగా వచ్చా లాభం ఈ ఎరువులో నష్టమైపోయింది దీంట్లో వచ్చేసా ఇబ్బంది లేకుండా అయిపోవాలనుకుంటే నానా జనాలు తగ్గి మన దగ్గర జాకెట్స్ ఉంటాయి కదా ఈ రాముడు జాకెట్ వ్యాపారం పెట్టి ఎప్పుడు జాకెట్ వ్యాపారం పెట్టినా దీనికి బాగా దొరికా లెక్కయ్యా లాభం ఎప్పుడు జాకెట్ దొరికారు మగవాళ్ళకు మన రంగిణి కాదు పాలు రాళ్ళు పాల్గొంటారు ఏమన్నా లింగి వ్యాపారం పెట్టి ఎప్పుడు లింగి వ్యాపారం పెట్టినా దీంట్లో వేసుకుంటుండే లాభం ఏముంది ఎప్పుడు లింగిలో చేతుల్లో వచ్చా జాకెట్లో దొరికా లింగిలో వేసుకుంటుండే మొత్తం కూర్చా మొత్తం నష్టమైపోయారని చెప్పేసి ఇంటికి వచ్చేసి నష్టమైపోయారని చెప్పేసి ఇంటికి బయలుదేరేసి మా అమ్మ ఇద్దరమే ఉండేది. మా తాత చచ్చిపోయి 6 ఏళ్ళు అయిపోయాయి. బాగా 12 గంటల రాత్రిలో వేసింది మా అవ్వ. అవ్వ మనబడ్డా అవ్వ మనకు మనకు భూమి కావాలా, నీళ్లు కావాలా, చెరుకు కావాలా, ఎట్లా వాటి అరే మనడా మీ తాత పట్ల 3 గుంటలు వేయుదురా, దాన్ని సాగు చేసి 6 ఏళ్ళు అయిందిరా, దాన్ని సాగు చేసుకోవాలని చెప్పా. నీళ్ళు మా
మూడు గుట్లకైనా నీళ్ళు ఆడే ఉంటాయి కదా ఆడే సరే ఈ 3 గుంటలకై కేజీకి పాలు పెట్టేసింది ఆడే లేకుండా ఎట్టో పాలు పడుకోవాలి కాడ పెట్టే మూల 9 గొడవలు వేసుకుంది ఆడికి ఎట్టో బాగా పడుకొని 3 గంటలకై కొట్టేసా చెరువు మీద చెరుకు గాని గాని తిరుగుబాటు నాటారు బాగా ఎన్ని శాతం కన్నా మోసులు వచ్చేసింది నీళ్ళు తక్కువైపోయి మీ తాత వచ్చిన బావి ఉందిరా ఆ బావి వేసి కొట్టుకోరాలి ఏ నీళ్లు ఏం కొడతారు లేవు బావి ఆడే ఉంది సరే ఆడిపోతే బావిలో ఎక్కువ మంది లేదు నీళ్ళు పైకి కొట్టేది బాగా చెరుకు బాగా పక్కన వచ్చేసింది నేను గాలి ఆడాలని చెప్పేసి 3 గుంటలకి గాలి ఆడినా ఎంత అయిందియా 3 గుంటల బెల్లం అయిందియా 3 గుంటలకి దున్ని కష్టపడి చేస్తే 3 గుంటల బెల్లం అయింది సరే